హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు యూనిఫామ్ కటింగ్లో ప్యాంట్ కటింగ్ అయితే నేను మెజర్మెంట్తో సహా చూపిస్తాను. మ్యాక్సిమం పిల్లలకి యూనిఫామ్ అంటే బాడీ మెజరే చేయాలి కదా. బాడీ మెజర్తో ప్యాంట్ కటింగ్ అనేది నేను మీకు ఈ లాంగ్ వీడియోలో చూపిస్తాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే తప్పనిసరిగా ఈ లాంగ్ వీడియోలో ఈ ప్యాంట్ కటింగ్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. యూనిఫామ్ ఇదైతే మన షాప్ ఎదుర్కొన్నటువంటి గౌట్ గర్ల్స్ కాలేజ్ యూనిఫామ్ అనమాట. ఇది ఫస్ట్ ఇయర్ పిల్లలకి ప్యాంట్ కటింగ్ అయితే ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ప్యాంట్ వచ్చేసి పన్నా ఇట్లా ఉంటుందన్నమాట. ఇదిగోండి, ఇలాగా 2 మీటర్ల పన్నా అనేది మనకి ప్యాంట్కి సరిపోతుంది. అయితే ఇదే మనకి కాలరు, అలానే ఇలాగా హ్యాండ్స్ దగ్గర పెద్ద కోట్ అనేది వేయమన్నారు ప్రిన్సిపల్. అలాగే మనకి ఇక్కడ హుక్సులు కాజాలు పట్టి కూడా ఈ బ్లూ క్లాతే రావాలన్నమాట. ఇది టాపు, ఇది వచ్చేసి టాపు, దీనికి కాలరు, అలాగే హుక్సులు పట్టి కాజాలు పట్టి, అలానే హ్యాండ్స్కి ఇక్కడ పట్టి కూడా ఈ క్లాతే రావాలి. కాబట్టి నేను ఈ క్లాత్ని ప్యాంట్కి అలాగా మిగిలేలాగా క్లాత్ అనేది అడ్జస్ట్ చేయాలి. కాబట్టి ఫోల్డింగ్ అనేది మారుస్తున్నాను. నార్మల్ ప్యాంట్కి వేసే ఫోల్డింగ్ అయితే వేయట్లేదు ఫ్రెండ్స్. ఒకసారి మీరు ఈ ఫోల్డింగ్ గమనిస్తే మీకు అర్థమవుతుంది. ఇలా సింగిల్ పొర మీద నేను ఇలా మడత అనేది వేస్తున్నాను అనమాట. చూడండి, ఇలా ఫోల్డింగ్ అనేది ఇలా ఉండాలి. మనకి ఇక్కడ రైస్ దగ్గర నుంచి పైకి ఒక కొలత ఉంటుంది, కిందకు ఒక కొలత ఉంటుంది కదా. ఆ కింద కొలత మందం మనం ఈ ప్యాంట్ పొడవు అనేది చూసుకొని ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి. అంటే ప్యాంట్ మెజర్మెంట్ ఎలా తీసుకుంటాము మీకు వీడియోలో చూపిస్తాను, చూడండి. నాకు ఇది చూపించుకోవాలి. ఇక్కడ నుంచి మనం ప్యాంట్ కట్టుకున్న దగ్గర నుంచి థైస్ దగ్గరికి ఒక మెజర్ ఉంటుంది. ఈ థైస్ దగ్గర నుంచి కింద వరకు ఒక మెజర్ ఉంటుంది. అలాగే కాలు లూజ్ ఒక మెజర్ అనమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడకున్న పార్ట్ వదిలేసి ఇక్కడ నుంచి థైస్ దగ్గర నుంచి కిందకున్న పొడవు ఎంత అయితే ఉందో మనం ఈ లెంత్ అనేది పెట్టుకోవాలన్నమాట. చూపిస్తాను. ఈ అమ్మాయి లెంత్ వచ్చేసి 32 అనమాట. థైస్ దగ్గర నుంచి కాళ్ళ వరకు 32 ఉండాలి. 32 అంటే 33 పెట్టుకోవాలన్నమాట 1 ఇంచ్ ఖర్చు కోసం. అలాగే 33తో పాటు మన కింద లెగ్స్ దగ్గర ఫోల్డింగ్ అనేది ఉండాలి. కాబట్టి దానికోసం ఒక 2 ఇంచే ఇక్కడ మనం బకరం ఉంటుందండి, కాళ్ళకు వేసే బకరం. ఆ బకరంతో ఒక్క స్టెప్ వేస్తే సరిపోతుంది. కాబట్టి నేను 3 ఇంచెస్ అనేది ఉంచుతాను అనమాట. ఒకవేళ మన దగ్గర బకరం లేదంటే మామూలుగానే వేయాలంటే 4 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఉంచుకోవాలి. పొడవు కంటే 4 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంచుకుంటే ఇది చూడండి, ఇలాగ డబల్ ఫోల్డ్ అనేది వేసుకుంటే ఇక్కడ స్టిఫ్గా ఉంటుంది అనమాట కాళ్ళ దగ్గర. కానీ మనం బకరం వేస్తున్నాం కాబట్టి ఇంత ఎక్స్ట్రా అనేది ఉంచుకోవద్దు. ఓన్లీ 3 ఇంచెసే ఎక్స్ట్రా అనేది ఉంచుకోవాలి. ఇప్పుడు మనకి ఈ కొలత వచ్చేసి 32 ఉండాలి. 32 ఇలా ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి. అయితే మనకి ఈ పొడవు వచ్చేసి 32, అలానే ఖర్చు కోసం 1 ఇంచు ప్లస్ ఇక్కడ కాళ్ళ దగ్గర మడతల కోసం ఒక 3 ఇంచెస్. మొత్తం ఎంత ఒకసారి చూడండి, ఒకసారి జూమ్ చేయాలి. 32 అసలు పొడవు, అలానే 1 ఇంచ్ అనేది ఖర్చు కోసం, అలానే 3 ఇంచెస్ అనేది ఇక్కడ ఫోల్డింగ్ కోసం అనమాట. 32 + 1 33, అలాగే +3 అనమాట. మొత్తం 36 ఇంచెస్ వచ్చేలాగా మనం ఇది తీసుకోవాలన్నమాట. ఒకసారి నేను మెజర్ చేసి చూపిస్తాను, చూడండి. 36 ఉందో లేదో. 39 కూడా ఉందన్నమాట. 39 ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. మనం అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. సో ఇక్కడికైతే మనం ఈ ప్యాంటుగా ఒక డివైడ్ అనేది చేసేసుకోవాలి. ఈ పీస్ని ఇది చూడండి, ఈ పీస్ అనేది ఇక్కడ డివైడ్ చేసేస్తున్నా. సో ఇలా ఏకాంటి పీస్ అనేది ఇక్కడ మిగిలినప్పుడు మనం హ్యాండ్స్ దగ్గర పట్టీ కోసం ఇంత పీసు, అలానే ఇక్కడ కాలర్ కోసం, అలాగే ఉక్సులు పట్టి కాజాల పట్టీ కోసం కూడా
ఈ పీస్ అనేది వాడుకోవచ్చు అనమాట. అందుకని నేను ఒకవైపు నుంచి అడ్జస్ట్మెంట్ అయితే చేశాను. ఆ పీస్ అనేది పక్కన పెట్టిన తర్వాత కిస్తా వచ్చేసి 10 తీసుకోవాలి. కిస్తా వచ్చేసి 10 తీసుకోవాలి. ఇది చూడండి 10 కిస్తా వచ్చేసి 10 ఇంచెస్ పెడుతున్నాను అనమాట. అలానే లెగ్ దగ్గర లూజ్ చూడండి కిస్తా ఎలా పెడుతున్నాను నేను. విత్ కలిసి ఉన్నటువంటి పీసులు అనేవి నా వైపు ఉంచుకున్నారు. కటింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ వైపు ఇలాగా కలిసి ఉన్న పీస్ అనేది ఉంచుకోవాలి. ఇలాగా కంపెనీ మడతలు అనేవి మనకు ఆపోజిట్లో ఉండాలన్నమాట. ప్యాంట్ క్లాత్ వేసుకునేటప్పుడు ఇది మాత్రం అసలు మర్చిపోవద్దు. ఎందుకంటే ఇటువైపు మనం కిస్తా తీసాము అంటే ఇక్కడ లేకపోయినా సరే ఇలా డివైడ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మనకి విడి పీసులు రావడం వల్ల జాయింట్ పడుతుంది అనమాట. అది మిస్టేక్ అయిపోతుంది. అదైతే గమనించాలి. అలాగే ఇటువైపు క్లబ్గా ఉన్నది కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చూసుకున్న తర్వాత 4 కంపెనీ మడతలు ఉన్న వైపు మనం 10 ఇంచెస్ అనేది కిస్తా తీసుకొని చూడండి 10 ఇంచెస్ అనేది కిస్తా తీసుకొని కాల్ లూజ్ అనేది 8 తీసుకోవాలన్నమాట. 8 కాల్ లూజ్ అనేది 8 తీసుకోవాలి. 8 తీసుకున్న తర్వాత ఇక్కడ 10 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా 10 ఇంచెస్ అనేది తీసుకోవాలి. 10 ఇంచెస్ తీసుకొని ఇక్కడ 8 ఇంచెస్ తీసుకున్నాం కదా, అలాగే ఇక్కడ కూడా 8 ఇంచెస్ తీసుకోవాలి. చూడండి నేను ఎక్కడైతే 10 ఇంచెస్ కిస్తా తీసానో అక్కడ నుంచి 8 ఇంచెస్ తీస్తున్నాను. ఇది గమనించాలి. ఇక్కడ 10 ఇంచెస్ తీసాను అనమాట. ఇక్కడ కాలు 8 తీసాను. అట్లా ఇక్కడ కూడా 8 తీసుకోవాలి. ఇక్కడ కూడా 10 తీసుకోవాలి. మీకు అర్థమవుతుందా? వీడియోలో విడిగా కనిపిస్తుందా? 10 ఇంచెస్ ఇక్కడ తీసుకోవాలి, 10 ఇంచెస్ కిస్తా తీసుకోవాలి. అలానే 8 ఇంచెస్ కాళ్ళ దగ్గర తీసుకోవాలి. 8 ఇంచ్ అనేది ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ తీసుకుంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇక్కడ తీసుకోవద్దు. గమనించండి, ఇక్కడ 10 ఇంచెస్ నేను తీసాను. 10 ఇంచెస్ తీసిన తర్వాత 8 ఇంచెస్ తీసాను. గమనించాలి. మీరైతే వీడియో కరెక్ట్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. లేదంటే మళ్ళీ మెజర్స్ అనేవి తేడా వచ్చేస్తాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ 8 తీసుకున్నాం కదా, ఇక్కడ 8 తీసుకున్నాం. ఇక్కడ 10 తీసుకున్నాం కదా, ఇక్కడ 10 తీసుకున్నాం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ అనేది తగ్గించాలి. అలాగే ఇక్కడ నుంచి కిస్తా లూజ్ కోసం 1 ఇంచ్ అనేది తగ్గించాలి. అంటే 10లోంచి 2 తీసేస్తే 8 వచ్చింది కదా, ఇక్కడ 8లోంచి 1 తీసేస్తే 7 అనమాట. 7 ఉండేలాగా మనం ఇక్కడ కిస్తా కరువు షేప్ అనేది తీసుకోవాలి. చూసారా నేను ఎక్కడ తీస్తున్నాను? షేపు మూల మీద నుంచి తీస్తున్నాను. చూడండి కరువు షేప్ కోసం మాత్రమే 7 తీస్తున్నాను. ఆ 7 అనేది ఇలా వచ్చేలాగా ఇలా డ్రా చేయాలన్నమాట. ఈ డ్రా అనేది ఎలా చేసామో అలా కటింగ్ అయితే చేసేయాలి. మళ్ళీ ఒకసారి చేసామో అలా కటింగ్ అయితే చేసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా ఎక్కడైతే డ్రా చేసామో అక్కడ కటింగ్ అనేది చేసేసుకున్న తర్వాత ఇక్కడ కాళ్ళ దగ్గర మనకి క్లబ్ అయ్యి వస్తుంది. దాన్ని డివైడ్ చేసుకోవాలి. అలాగే టైస్ దగ్గర నుంచి కింద పార్ట్, మరి నడుము పార్ట్ కావాలి కదా, నడుము పార్ట్ కోసం ఇక్కడ పీస్ అనేది తీసుకోవాలి. తన నడుము వచ్చేసి లూజు సీట్ లూజ్ చూసుకోవాలి. మనం 13.5 ఉంది, 33.5 ఉంది, 34 అనుకుందాం. 34 కదా, చూడండి 34 ఉందన్నమాట నడుము. ఆ అమ్మాయి సీట్ వచ్చేసి 34 ఉంది. ఆ సీట్ కొలతనే మనం ఇలా పెట్టుకొని దానికి మొత్తం అసలు నడుముకి 6 ఇంచెస్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. అసలు నడుము వచ్చేసి 34 అనమాట. 34 ఆ అమ్మాయి నడుము ఉంది, సీట్ కొలత ఉంది. ఆ సీట్ కొలతకి 6 ఇంచెస్ అనేది యాడ్ చేసి మొత్తం 40 ఇంచెస్ అనేది నేను నడుము లూజ్ తీసుకుంటున్నాను. 40 ఇంచెస్లో ఇలాగా 4 భాగాలు చేసేయాలన్నమాట. 4 భాగాలు చేస్తే మనకి ఎంత వస్తుంది? 10 వస్తుంది. ఇక్కడ 10 వచ్చిందో లేదో ఒకసారి చూసుకోవాలి. చూసారా? 10కి 1 ఇంచ్ అనేది ఖర్చు కలుపుకోవాలి. అది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇప్పుడు నేను ఎన్నిసార్లు ఖర్చు కలిపానో చూడండి. 34 ఇంచెస్ అసలు నడుము ఉంది, దానికి 6 ఇంచెస్ అనేది యాడ్ చేస్తే 40 వచ్చింది. ఆ 40 ఇక్కడికి వచ్చింది. వాళ్ళకి 1 ఇంచ్ అనేది ఖర్చు ఉంచుకోవాలన్నమాట. ఖర్చు ఉంచుకొని ఈ పీస్ అనేది ఇలాగా కట్ చేసుకోవాలి. అలాగే ఇది కూడా ఇలా సమానంగా వస్తే ఏం లేదు, సమానంగా రాకపోతే ఈ ఎక్స్ట్రా ఉన్న పీస్ను కూడా మనం నీట్గా కట్ చేసేసుకొని
ప్యాంట్ కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న పీసెస్ ఉన్నాయి కదా, ఈ పీసెస్ని ఇలాగా క్రాస్ ముక్కలుగా 1 ఇంచ్ వెడల్పు ఉండేలాగా కట్ చేసుకొని మనం బొంద అయితే తయారు చేసుకోవాలి. ప్యాంట్ కటింగ్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. కటింగ్ అయితే చాలా ఈజీ సిస్టర్. ఒక 4 అంటే 4 మెజర్స్లో మనం ప్యాంట్ కటింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.